ముందుగా మన సింగరాయకొండ కొండేపి నియోజకవర్గం జనసేన పార్టీ కొండేపి నియోజకవర్గం కార్యాలయానికి ఇచ్చేసినటువంటి జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా సింగరాయకొండ పట్టణ జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, రేపటికి అంటే జూన్ 4వ తేదీ మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక కొత్త ప్రభుత్వం, అంటే 5 సంవత్సరాలు అంధాకారంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త పుంతలు తొక్కుతూ ఒక ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా నిర్మించాలని ఒక సంకల్పంతో గౌరవనీయులు పెద్దలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక సంకల్పంతో ఈ ఆంధ్ర రాష్ట్రం, అంధకారంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని వెలుగులతో నింపాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఆ రోజు ఎలక్షన్లో పోరాడి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని ప్రజలు అందించినటువంటి ఒక గొప్ప రోజు. ఆ రోజు మన ఆంధ్రప్రదేశ్కి సంక్రాంతి, దీపావళి 2 ఒక్కసారిగా వచ్చినటువంటి రోజు అనమాట. చరిత్రలో అలాంటి విజయాన్ని మళ్ళీ చూడగలమో లేదనేటువంటి ఒక గొప్ప రోజు. కాబట్టి ఆ రోజున ప్రజలు, అంటే మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా మన జనసేన పార్టీ అధినేత గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, పిలుపు మేరకు మన ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి, దీపావళి 2 ఒకే రోజు జరుపుకోవాలనేటువంటి ఒక గొప్ప నినాదం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రజలు అంధకారంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని వెలుగులు నింపుతూ దీపావళి, అలాగే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడపాలని మన ప్రభుత్వానికి స్వాగతం పలుకుతూ ముగ్గులు, ఇంటి ముందల వాకిళ్లలో ముగ్గులు వేసి, అలాగే సాయంత్రం నరకాసురుడి వధ జరిగినట్టు ఒక దీపావళి అనేటువంటిది మన ప్రతి ఇంట్లో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ పిలుపు మేరకు మన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా, వీర మహిళలు మన ఇళ్ల ముందల కొత్త రంగులతో ఆ సంవత్సరం పూర్తయిన సందర్భంగా మన కూటమి ప్రభుత్వం వచ్చి కొత్త రంగులతో ముగ్గులు వేసి స్వాగతం పలకాలి. అలాగే సాయంత్రం మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడవాలని ఆకాంక్షిస్తూ దీపావళి జరుపుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. సింగరాయకొండ పట్టణ జనసేన పార్టీ తరఫున భారతదేశంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతుంటే, మన ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో నడుస్తుంది. వాళ్ళ సమక్షంలో, వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు మన ప్రకాశం జిల్లాలో మన మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు డాక్టర్ డోల బాల వీరాంజని స్వామి గారు, అలాగే మన మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యాన్న సారథ్యంలో కొండేపి నియోజకవర్గం ముందు ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి పదంలో నడుస్తున్నాయి. అలాగే మన డాక్టర్ డోల బాల వీరాంజని స్వామి గారు రాత్రి 10 గంటల దాకా ప్రజాసేవలో, ప్రజలు వచ్చినా ఇంకెవరన్నా ఉన్నారా నా సేవ కోసం ఎదురు చూస్తూ అని, ఆయన సేవ కోసం ఉన్నటువంటి వాళ్ళు, ప్రజలు ఆయన కోసం ఎదురు చూడటం కాదు, ఆయనే ప్రజల కోసం ఎదురు చూసి, ప్రజలు పూర్తయిన తర్వాత, వాళ్ళ పని పూర్తి చేసిన తర్వాతే నేను ఇంటికి వెళ్తానని చెప్పినటువంటి పరిస్థితి ఈరోజు మనం మన మంత్రివర్యులు చూస్తున్నాము. అలాంటి ప్రజాసేవకుడు మన కొండేపి నియోజకవర్గంలో ఉన్నటువంటి డాక్టర్ డోల బాల వీరాంజని స్వామి గారు, అలాగే మన సత్యాన్న ఏ సందర్భం వచ్చినా కూడా కార్యకర్త, అది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అని చూడకుండా ఆయన అందరూ కూడా మన పార్టీ వాళ్ళే, మన వాళ్ళే అనేటువంటి గొప్ప సంకల్పంతో ఆయన సత్యాన్న ఎవరు పోయినా కూడా నేను ఒక జనసేన పార్టీ కార్యకర్తని, ఆయన వెళ్తే రాతమ్ముడు అని చెప్పి దగ్గర తీసుకొని ఆప్యాయంగా పలకరించి మనకేం కావాలో చేసి పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు సత్యాన్న దగ్గర చూస్తున్నాం. మరి ఇలాంటి నాయకత్వంలో కొండేపి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నారు. కాబట్టి
మిగతా 4 సంవత్సరాలు కూడా మన రాష్ట్రం మున్ముందు ఐటీ రంగంలో కానీ ప్రతి రంగంలో కూడా ఈరోజు మున్ముందు వెళ్ళబోతుంది. కాబట్టి అందరూ కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా, మన కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మన అధినేత పిలుపు మేరకు రేపు అందరూ కూడా దీపావళి, సంక్రాంతి 2 ఒకే రోజు జరుపుకునేటువంటి గొప్ప రోజు. కాబట్టి ఈ సందర్భాన్ని ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ సందర్భాన్ని గొప్పగా సెలబ్రేషన్ చేసుకోవాలని, ప్రతి ఇంట్లో వీర మహిళలు సంతోషంతో వాళ్ళ పిల్లలు అందరూ కూడా ముగ్గులు వేసి ముగ్గులు పోటీలు నిర్వహించి వాళ్ళ ఇంట్లో సంతోషం వెల్లివిరవాలని కోరుకుంటూ, అలాగే సాయంత్రం ఒక నరకాసురుడి చెల నుంచి మన ఆంధ్రప్రదేశ్ విముక్తి పొందిన సందర్భంగా పటాసులు కాల్చుకుంటూ సెలబ్రేషన్ చేసుకోవాలని ఒక కొత్త నినాదాన్ని మన అధినేత పిలుపునిచ్చారు. కాబట్టి దీన్ని అందరూ కూడా పాటించాలని సింగరాయకొండ పట్టణ జనసేన పార్టీ తరఫున అందరికీ తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, పాత్రికేయ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.